టాలీవుడ్ వేతనాల పెంపు వివాదం కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి ఫెడరేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. రెండు వర్గాల డిమాండ్లపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ పూర్తి వివరాలు అందిస్తారు లైవ్ లో. సుజన్, చెప్పండి, ఏంటి టాలీవుడ్ లో కొనసాగుతున్న వేతనాలు పెంపు అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఈ సమావేశం తర్వాత? గత 4 రోజులుగా కూడా ఫిలిం ఛాంబర్ అలాగే ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య ఒక వివాదం అనేది కొనసాగుతుంది. ప్రధానంగా వేతనాల పెంపు విషయంలో కూడా ఒక సంఘటితంగా ఉంటూ వస్తున్నారు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులందరూ కూడా. మరోపక్క ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం ఇండస్ట్రీలో. ఈ క్రమంలో 30% వేతన పెంపు అనేది ఏదైతే ఫెడరేషన్ ఎంప్లాయీస్ కోరుతున్నారో అది ఇచ్చే ప్రసక్తి లేదు అనే విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా కేవలం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యుల డిమాండ్స్ మాత్రం వినిపిస్తూ వచ్చాయి. వేతన పెంపు, అలాగే ఏ రోజు పనిచేసిన దానికి అదే వేతనం ఆ రోజు ఇచ్చేటట్టుగా కూడా. అయితే నిన్న నిర్మాతల వైపు నుంచి కూడా కొన్ని డిమాండ్స్ అనేవి రావడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఫ్లెక్స్ కాల్ షీట్స్ అనేవి ఉండాలి, అలాగే నాన్ మెంబర్స్తో కూడా పనిచేసుకునే అవకాశాన్ని యూనియన్ సభ్యులు కల్పించాలి. దీంతో పాటు సండే అలాగే ఫెస్టివల్ డేస్లో వర్క్ చేస్తే సింగిల్ కాల్ షీట్కే మేము పేమెంట్ చేస్తాము. సో ఇలా కొన్ని డిమాండ్స్ను ఫెడరేషన్ సభ్యులు ముందు ఉంచడం జరిగింది. అయితే ఈరోజు దాని గురించి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో చర్చించనున్నారు. కొద్దిసేపటి క్రితమే మీటింగ్ అనేది ఫిలిం ఛాంబర్లో ప్రారంభమైంది. నిర్మాతల మండలి సభ్యులు అలాగే ఫెడరేషన్ సభ్యులు వీరశంకర్ చైర్మన్గా ఉన్నటువంటి వీరశంకర్ ఆధ్వర్యంలో అందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ఇరు పక్షాలకు సంబంధించిన డిమాండ్స్ మీద వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే వేతనాల పెంపు 30% ఉందో దాన్ని అంత ఇచ్చుకోలేమనే విషయాన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా నిర్మాతలు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఉదయం జరిగిన చిన్న నిర్మాతల ఏదైతే ఒక సమావేశం జరిగిందో అందులో వేతనాల పెంపు అనేది చిన్న సినిమాలకు, ఏదైతే 10 కోట్ల లోపు బడ్జెట్లో నిర్మించే సినిమాలకి లేకుండా చూడాలి. ఇప్పుడున్న వేజెస్తో తాము సినిమాలు నిర్మించాలంటే చాలా కష్టంగా ఉంది. నిజానికి తామే 25% డిక్రీజ్ చేస్తే యూనియన్ మెంబర్స్తో వర్క్ చేసేందుకు సిద్ధమనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు అది అవని పరిస్థితి కాబట్టి కొనసాగుతున్న వేతనాలు వాటితోనే తాము సినిమాలు చేసేలాగా కూడా ఒక అగ్రిమెంట్ను ఫిలిం ఛాంబర్ చేయాలి అని చెప్పే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మరోపక్క పెద్ద నిర్మాతలు మీరు ఒప్పుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చిన్న సినిమాలకు ఆపాదించవద్దు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నిర్మాతల మధ్య ఒక లోపం అనేది, ఒక కమ్యూనికేషన్ లోపం అనేది ఏర్పడింది. చిన్న వర్సెస్ పెద్ద నిర్మాతలు అని చెప్పి ఒక వివాదాలు అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇటు నిర్మాతల మధ్య సమన్వయం కుదిరి ఇప్పుడు పర్సంటేజ్ విధానానికి ఫెడరేషన్ సభ్యులు అడుగుతున్న ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని పూర్తిగా ఇస్తారా లేదా కొంతమేర తగ్గించుకుని ఇరుపక్షాలు ఒక మెట్టు దిగి ఈ విషయాన్ని సాల్వ్ చేసుకుంటాయనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క చిరంజీవి తాను 2 days టైం ఇచ్చారు కాబట్టి మీరు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి అని చెప్పేసి ఆయన 2 రోజుల సమయం ఉంటుంది. 2 రోజుల సమయం ఇప్పటికే ముగిసిపోయింది కాబట్టి ఒకవేళ ఇవాళ కూడా ఈ ఇష్యూ తేలకపోతే రేపు మరి చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేది కూడా ఆసక్తికరంగా మారింది. ఫెడరేషన్ సభ్యులు మాత్రం అందరికీ న్యాయం చేస్తారు చిరంజీవి కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పేసి విషయాన్ని ప్రకటించడం జరిగింది. మరి నిర్మాతల వైపు నుంచి ఎలాంటి డెసిషన్ ఉంటుంది, ఇవాళ తేలుతుందా మరికొన్ని రోజులు ఈ వివాదం అనేది కొనసాగుతుందా అనేది మాత్రం మనం వేచి చూస్తే తప్ప ఇంకా మనకి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏ క్లారిటీ కూడా వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు.